వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిపిఐ శతాబ్ది ముగింపు వేడుకల్ని విజయవంతం చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో జరుగుతున్న ప్రజా ప్రదర్శన బహిరంగ సభలకు సిపిఐ ప్రజా సంఘాల శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. ఈ నెల 18న ఖమ్మంలో సిపిఐ శతాబ్ది వేడుకలు విజయవంతం కావాలని కోరుతూ నేడు శనివారం సిపిఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడారు. దేశ స్వాతంత్ర్య సముపార్జనలో తెల్లదొరల్ని దేశం నుండి తరిమికొట్టడంలో అసమానతల్ని దోపిడీ లేని సమాజ నిర్మాణానికి ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదని భీమారావు అన్నారు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించిన సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా వీచేసే లక్షలాది మంది శ్రమజీవులు కష్టజీవులతో ఈ నెల 18న ఖమ్మంలో ప్రజా ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభలో దేశ విదేశాల నుండి కమ్యూనిస్టు సోషలిస్టు యోధులు సెక్యులర్ పార్టీల నాయకులు పాల్గొంటున్నారన్నారు. శ్రమజీవులు కార్మికులు కర్షకుల హక్కుల సాధనకు 100 ఏళ్లుగా సిపిఐ విరామ మెరుగని పోరాటాలు సాగిస్తోందన్నారు. దున్నేవానికి భూమి నినాదంతో చేసిన సుదీర్ఘ పోరాటంతో భూ సంస్కరణ చట్టం సాధించి లక్షలాది ఎకరాల భూములకు పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన చరిత్ర దేశంలో ఒక్క సిపిఐకు మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నామన వెంకటేశ్వరరావు, బొద్దాని కృష్ణకిషోర్, గుబ్బల వెంకటేశ్వరరావు, పుట్ట అమిరాజు, బండి సత్యనారాయణ, బొద్దాని మురళి, నక్క బాలయ్య, సబితి బ్రహ్మయ్య, రాజశేఖర్, కొంపత్ల రవికుమార్, దేవ పెద్దిరాజు, చిక్కల దుర్గాప్రసాద్, ఇసుకపల్లి రమేష్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ సిపిఐ 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 ఉత్సవాలు సిపిఐ శతాబ్ది ఉత్సవాలు 18 ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు 18 ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు 18 సిపిఐ శతాబ్ది ఉత్సవాలు జయప్రదం చేయండి. ఖమ్మంలో జరుగుతున్న ర్యాలీ బహిరంగ సభను 18 ఖమ్మంలో జరుగుతున్న ర్యాలీ బహిరంగ సభను లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్ట్ పార్టీ కాన్పూర్లో మొట్టమొదటిగా ఆవిర్భవించింది. వాళ్ళ దేశంలో సిపిఐ ఆవిర్భవించి 100 ఏళ్లు పరిపూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 14న ఖమ్మంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది కార్మికులు, శ్రామికులు, సిపిఐ శ్రేణులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ ఖమ్మంలో జనవరి 18 జరుగుతున్నటువంటి ప్రజా ప్రదర్శన బహిరంగ సభకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా శ్రమజీవులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉన్నారు. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఆవిర్భవించిన తర్వాత దేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో వీరోచితమైనటువంటి పాత్ర నిర్వహించింది. వందలాది మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారు. వేలాది మందిని సంవత్సరాల తరబడి జైల్లో కుక్కారు. వాళ్ళ సిపిఐ పార్టీ 1925లో ఆవిర్భవించే వరకు బ్రిటిష్ వాళ్ళ నుంచి ఏవో కొన్ని రాయితీల కోసం, హక్కుల కోసం మాత్రమే పోరాటం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్రోద్యమంలో అడుగుపెట్టిన తర్వాత ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాలనేటువంటి నినాదం ఇచ్చి సంపూర్ణ స్వాతంత్రమే మా హక్కు అనేటువంటి పేరుతోటి పెద్ద ఎత్తున ఉద్యమించి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చే వరకు కూడా నిర్విరామంగా అవిశ్రాంతంగా పోరాటం చేసి ఈ దేశానికి తెల్లదొరలకు వెళ్ళగొట్టినటువంటి ఘనత సిపిఐ పార్టీది. అయితే ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పేదరికం లేని, దారిద్ర్యం లేని, అసమానతలు లేని, కులమతాలకు అతీతమైనటువంటి ఒక సమసమాజ నిర్మాణం, ఒక సోషలిస్ట్ నిర్మాణం జరగాలనేటువంటి దాంతో పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొంది. కానీ దురదృష్టవశాత్తు తెల్లదొరలు పోయారు, నల్లదొరలు వచ్చారన్నట్టుగా ఇవాళ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి నల్లదొరలు ఈ దేశంలో విపరీతమైనటువంటి అవినీతి, బంధుప్రీతి, స్వార్థం కారణంగా ఈ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా ఈ దేశంలో పేదరికం, దారిద్ర్యం తొలగిపోలేదు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, పట్టుకోవడానికి బట్ట కూడా లేనటువంటి ఇవాళ పేద వర్గాల ప్రజలు ఇవాళ పెద్ద ఎత్తున కోట్ల సంఖ్యలో ఈ భారతదేశంలో ఇంకా ఉన్నారనంటే ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి పాలక పార్టీల యొక్క అవినీతి, ఇవాళ అశ్రిత పక్షపాతం, స్వార్థపూరితమైనటువంటి విధానాల కారణంగా ఈ దేశం అభివృద్ధి కాలేదు. ఇవాళ స్వతంత్రం వచ్చిన నుంచి
నేటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అవిశ్రాంతమైనటువంటి పోరాటాలు శ్రమజీవుల హక్కుల కోసం, కార్మిక హక్కుల కోసం, రైతాంగ హక్కుల కోసం, ఇవాళ మొత్తం అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఉన్నతి కోసం కమ్యూనిస్ట్ పార్టీ నిర్విరామంగా పోరాడుతూ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో జరిపినటువంటి పోరాటం దున్నేవానికే భూమి కావాలనేటువంటి నినాదం చేసినటువంటి పోరాటం కారణంగా ఇవాళ లక్షలాది ఎకరాలు భూ సంస్కరణ చట్టం అమల్లోకి వచ్చి లక్షలాది ఎకరాలు ఇవాళ పేద వర్గాలకి పంపిణీ జరిగింది. అలాగే వాళ్ళ బ్యాంకుల జాతీకరణ, రాజాభరణాల రద్దు, అనేకమైనటువంటి ప్రజా ఉన్నతికి సంబంధించినటువంటి అనేక పోరాటాలు కాల్చి వాళ్ళ బ్యాంకుల జాతీకరణ చేయించిన ఘనత కమ్యూనిస్ట్ పార్టీది. భూమి కోసం, ముక్తి కోసం, శ్రమజీవుల విముక్తి కోసమని బానిసత్వానికి వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటంలో ఒక్క తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500,000 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో జమీందారు వ్యతిరేక పోరాటంలో దున్నేవారికి భూమి దక్కాలని చేసినటువంటి పోరాటంలో 19 మంది కమ్యూనిస్టుల్ని కాల్చి చంపారు. ఇక్కడే మన పక్కన ఉన్నటువంటి నడదోలు దేవరగొండ సుబ్బారావు గారు, తూర్పుప్పర్లో గండే నరసింహారావు గారు, ఆచంట్లో ప్రేరేప ముచ్చింజాడి గారు, పలమూరులో కలిజిండి సూర్యనారాయణరాజు గారు, ఇలాంటి యోధాను యోధుల్ని, కమ్యూనిస్టు నాయకుల్ని పేద వర్గాల కోసం దున్నేవారికి భూమి దక్కాలని చేసినటువంటి న్యాయమైనటువంటి పోరాటం కోసం కమ్యూనిస్టుని పెట్టలు కాల్చి చంపారు. ఈ దేశంలో ఏదైనా రాజకీయ పార్టీ ఉందంటే ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ తప్ప మరొక పార్టీ లేదు. ప్రజల కోసం ఆఖరికి ప్రాణాలను కూడా అర్పించినటువంటి గొప్ప ఘనమైనటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది.